ఉంది. నువ్వు చేసిన పాపాలన్నీ అప్పుడు విడిచిపెట్టు. మళ్ళీ నువ్వు మారు మనసు పొందకుండా బాప్తిసం తీసుకుంటే అది దేవునికి అంగీకారం కాదు. నువ్వు ఇంకా అజ్ఞాన జీవితంలోనే ఉన్నావు. ఎవరన్నా ఏదన్నా అన్నా సరే మారు మనసు కలిగిన వ్యక్తి తగ్గించుకుని వెళ్తూ ఉంటారు. అంతేకాకుండా మారు మనసు కలిగిన వ్యక్తి సాత్వికం కలిగి ఉంటాడు. మారు మనసు కలిగిన వ్యక్తి గత జీవితంలో చేసిన పాపాలు జ్ఞాపకం చేసుకుని పశ్చాత్తాపంతో వదిలేతాడు. అయ్యో నేను పలానా వ్యక్తిని దూషించానే, అయ్యో పలానా వ్యక్తిని నేను పాపంతో తిట్టానే, అయ్యో ఆ వ్యక్తి మీద నేనేదో ఆశించానే, ఆ వ్యక్తిని నేను ఎంతగానో దూషించానే అని పాప క్షమాపణ కలుగుతారట. అక్కడి నుంచి వాడి జీవితం ఏం చేస్తారట, లోకానికి ఒక వెలుగై ఉంటదట, ఒక సాదృశ్యంగా ఉంటదట మారు మనసు కలిగిన వ్యక్తి. ఇది దేవునికి అనుకూలమైనటువంటి మారు మనసు కలిగినటువంటి మనిషి యొక్క జీవితం అంట. మేమన్నాడు ఇక్కడ ఏమన్నాడు, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి. మన ఎవరి నామానట, యేసుక్రీస్తు నామమున పాప క్షమాపణ పొంది. అసలు మనం చేసిన తప్పిదంలో ఒప్పుకోకుండా ఎవరో వచ్చాడు బాప్తిసం తీసుకోమని గుళ్ళోకి రమ్మంటే మనం వెళ్ళిపోతాం. క్రీస్తు ఎవరో తెలీదు, అలా క్రీస్తు లోకానికి ఎందుకు వచ్చాడో తెలీదు. అసలు నన్ను నేనుగా తెలుసుకోవాలట. మొట్టమొదటిగా నేను ఏమై ఉన్నాను, అలా నేను ఎందుకు క్రీస్తుని అంగీకరించాలి, నా జీవితం ఏ పాటిది, అలా నా జీవితానికి ఎందుకు ఇలాగా మారింది, నేను ఎప్పుడు ఎక్కడున్నాననే పరిస్థితిని ప్రతి వ్యక్తి గమనించినప్పుడు తాను తెలుసుకున్నవాడు పాపాన్ని ఒప్పుకుంటాడు, మారు మనసు కలిగి ఉంటాడు. దేనికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనేటువంటి వరం పొందుకుంటారట. అంతవరకు పరిశుద్ధాత్మ వరం రాదు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వరం ఆలోకి వచ్చిందో భూత భవిష్యత్తు వర్తమానం జరగబోయే ఆ విషయాలు కూడా దేవుడు బయలుపరుస్తాడట. దేనికి మహిమ కలుగును గాక. ఈనాటి కాలంలో చాలా మందికి పరిశుద్ధాత్మ లేకపోవడానికి కారణం ఏంటంటే అజ్ఞానం వంటి చీకటిలో ఉన్నారు, మారు మనసు లేని స్థితిలో ఉన్నారు. ఇందాకేమంటున్నాడు, ఆకాశమును భూమిని ఇవన్నీ నేనే సృష్టించాను కదా, ఇవన్నీ నా హస్తకృత్యములుగా నిర్మించిన దేవాలయంలో ఎందుకు లేనట. వాళ్ళు మారు మనసు లేదు. 100 మంది విశ్వాసులు ఉంటే వాళ్ళు మారు మనసు ఎంతవరకు ఉంది. అందుకని ఈనాటి కాలంలో క్రీస్తు కోసం తెలిసి నిజమైన దేవుడు క్రీస్తు ఎవరని తెలిసి వారు మారు మనసు పొంది వారు పాపక్షమాపణ పొందితేనే గాని దేవుని అంగీకరించలేరు. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఎందుకు లేదు ఈ మారు మనసు అంటే, క్రీస్తుని తెలుసుకోవట్లేదు. ఎవరో రమ్మన్నారు, వాళ్ళు వెళ్తున్నారని మనం వెళ్ళిపోతున్నాం, వారు కూడా మనం వెళ్తున్నాం. దానికి అది కాదట. ఎప్పుడైతే క్రీస్తుని మనం తెలుసుకోగలుగుతామో మనలో ప్రతి చేసినటువంటి తప్పిదములు జ్ఞాపకం వచ్చేస్తాయి. అయ్యో ఆనాటి దినాన్ని నేను ఎవరినో కొట్టాను, ఆనాటి దినాన్ని నేను ఎవరినో దూషించాను, ఇక్కడి నుంచి అలా ఉండకూడదు, ఇక్కడి నుంచి నేను వీళ్ళందరికీ మాదిరిగా ఉండాలి, యేసుక్రీస్తు మాదిరి రూపం నేను చూపించాలని వాళ్ళు ఆటోమేటిక్గా మారు మనసు కలుగుతారట. అలాంటి మనిషి యొక్క ముఖ తేజస్సు తేజోమయంగా మారుతుందట. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎక్కడి నుంచి అయినా సరే మనం అలాంటి జీవితాన్ని గడపాలని ఈ రోజు పౌలు గారు, అపోస్తులైన పౌలు ఆ కొద్ది మాటలు మనకు తెలియజేశాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా. ఈ సమయాన్ని దైవ సేవకులకి మన దావీదు అన్న గారికి